నమో భగవతే వాసుదేవాయ. త్రైగుణ్య విషయవేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్యసత్యత్వో నిర్యోగక్షేమ ఆత్మవాన్. త్రైగుణ్య విషయవేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్యసత్యత్వో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు త్రైగుణ్య విషయవేద అంటే వేదాల్లో ఉన్నటువంటి 3 గుణాల గురించి మనకు తెలియజేస్తున్నాడు. తమోగుణం, రజోగుణం, సత్వగుణం. ఇక్కడ తమోగుణము అంటే అతను శరీరానికి సంబంధించింది. అటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తి తన శరీర సుఖాల కోసం ఏమైనా చేస్తాడు. అతను తినడం, నిద్రపోవడం, ధనాన్ని సంపాదించుకోవడం, మైథునం మొదలైన లక్షణాలతో ఈ తమోగుణం కలిగిన వ్యక్తి ఉంటాడు. రజోగుణం అనేది మనసుకు సంబంధించింది. ఇతను ఆనందాన్ని అనుభవిస్తాడు, ప్రకృతిలో సంతోషంగా ఆస్వాదిస్తాడు, సంగీతం వింటాడు, కోపము, అహంకారం ఉంటాయి. కొన్ని తమోగుణ లక్షణాలు కూడా ఉంటాయి. సత్వగుణం, ఈ సత్వగుణం మంచివాడు అనే పేరు సంపాదించుకుంటాడు, జాలి, దయ ఉంటాయి. కానీ ఈ మిగిలినటువంటి రజోగుణం, తమోగుణ లక్షణాలు కూడా ఉంటాయి. అంటే 3 లక్షణాలను కలిగి ఉంటారు. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో నిస్త్రైగుణ్యో భవార్జున అంటే ఈ 3 గుణాలను వదిలేసేయమని ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తున్నాడు. తర్వాత నిర్ద్వందో అంటే ద్వంద్వాలకు అతీతంగా ఉండడం. ద్వంద్వాలు అంటే కష్టము, సుఖము, మంచి, చెడు, ఉష్ణము, శీతలము, జయము, అపజయము, లాభము, నష్టము, మానము, అవమానము, ఇటువంటి ద్వంద్వాలలో సమస్థితిలో తీసుకొని ఉండాలా అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు మనకు తెలియజేస్తున్నారు. నిత్య సత్వస్థో అంటే శుద్ధ సాత్విక గుణాన్ని కలిగి ఉండాలి. ఈ శుద్ధ సాత్విక గుణము అంటే ఇది ఈ శుద్ధ సాత్వికమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఎప్పుడు సమాజ శ్రేయస్సు కోసం ఆలోచిస్తారు. ఎప్పుడు ధ్యానాన్ని ప్రచారం చేయడం, శాకాహారాన్ని ప్రచారం చేయడం, ఇతరులకు మేలు చేయడం, సమాజ శ్రేయస్సు మొదలైనటువంటి లక్షణాలతో ఈ శుద్ధ సాత్విక గుణంలో ఉండేవారు ఉంటారు. కాబట్టి శుద్ధ సాత్విక గుణాన్ని కలిగి ఉండాలి. నిర్యోగక్షేమ అంటే కుటుంబ అవసరాలు కొంత తగ్గించుకొని సమాజం కోసం పాటుపడాలి. అందరూ కుటుంబం కోసం కష్టపడతారు, కానీ కొంత కుటుంబ అవసరాలు కొంత తగ్గించుకొని సమాజం కోసం, ప్రపంచ శ్రేయస్సు కోసం ఈ శుద్ధ సత్వగుణంలో ఉండేవాళ్ళు పాటుపడుతుంటారు. ఆత్మవాన్ అంటే ధ్యాన స్థితిలో ఉండండి, ఆత్మస్థితిలో ఉండండి అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవ.